గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ఏలినాటి శనితో చాలా బాధలు పడ్డారు. ఈ నెలలో ఈ ద్వితీయంలో శని అనారోగ్యాలకి బాగా సమస్య అవుతుంది. అనారోగ్యాలు చాలా రావటానికి బాగా అవకాశం ఉంది. చాలా జాగ్రత్త పడాలి. అనారోగ్యాన్ని గురించి కేర్లెస్ చేయవద్దు. వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. అట్లా చేయించుకుంటేనే మీరు వ్యాధుల నుంచి బయటపడతారు. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థం శ్రీ అంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఈ వ్యాధి వల్ల మరణం రావటానికి కూడా అవకాశం ఉందంటాడు. 30 సంవత్సరాలకు ఒకసారి, 60 సంవత్సరాలకు ఒకసారి, 90 సంవత్సరాలకు ఒకసారి, ఈ 3 సార్లలో మరి హఠాన్ మరణానికి కూడా దారితీస్తుంది ఈలనాటి శని. మరి పూర్ణాయుష్షు 90 సంవత్సరాలు బతికిన వాడికి పూర్ణాయుష్షు, 50 సంవత్సరాలు బతికిన వాడికి అర్ధాయుష్షు, 30 సంవత్సరాల లోపల బతికిన వాడికి స్వల్పాయుష్షు. ఈ 3 రకాల్లో మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కాబట్టి ఈ మరణాన్ని గురించి కాదు ఆలోచించాల్సింది. వ్యాధి నిరోధకము, దైవ భక్తి, ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయకుండా ఉండటం. శతమానం భవతి అని చెప్పింది. మానవుడికి 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. 100 సంవత్సరాల ఆయుష్ ఎందుకయ్యా అంటే ఎటువంటి సత్కర్మలు చేసినా దుష్టకర్మలు చేసినా అన్నీ ఇక్కడే అనుభవించిపోతే మోక్షం కలుగుతుంది. 100 సంవత్సరాలు బతకాలి. అందువల్లే పూర్ణాయుర్దాయమైన వాళ్ళకి చిన్న వాళ్ళ చేత నమస్కారం చేయిస్తారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు అనారోగ్యం నుంచి బయటపడటానికి చాలా జాగ్రత్త పడటం, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి వ్యాపారం ద్వారా బాగా ఆదాయం వచ్చే లక్షణం ఉంది. మరి వివాహం బాగా అవటానికి బాగా అవకాశం ఉంది. ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కొనుక్కుండే అవకాశం బాగా ఉంది. పొలాలు కొనుక్కునే వాళ్ళకి పొలాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వివాహం చేసుకునే వాళ్ళకి వివాహం కావటానికి కూడా చాలా అవకాశం ఉంది. మరి విద్యార్థులకి ఉద్యోగస్తులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎవరికైనా సరే మీ చేత్తో ఎటువంటి ఆధారం లేకుండా డబ్బులు ఇస్తే మీ డబ్బులు మాత్రం తిరిగి రావు. మీరు ఎటువంటి నోటుండి పత్రం ఉండి ఇచ్చినా కూడా మీ డబ్బులు మీ చేతికి రావు. కాబట్టి మీరు ఎవరికన్నా ఇస్తే తిరిగి ఆ డబ్బులు తీసుకునే ఉద్దేశం లేకుండా ఇంట్లో ముఖ్యమైన వ్యక్తులు పెళ్ళికో దేనికో వాళ్ళకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఇస్తే ఇవ్వండి, కానీ అప్పుగా ఇచ్చి మాత్రం తిరిగి తీసుకోలేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరి చేతికి ఎటువంటి ధనాన్ని ఇచ్చినా ఇబ్బంది పడతారు. ఎందుకంటే తనకి గాను ధర్మం మొదలు జడ్డ బేరవని. నీకు, నీ భార్యకి, నీ పిల్లలకి అవసరాలు ఉన్నాయి, వివాహాలు కావాల్సి ఉన్నాయి. ఒకళ్ళకి వివాహం అయ్యేంత డబ్బు ఎవరికన్నా ఇచ్చేవరకు నీ పిల్లల వివాహానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతకం చూపించుకొని తగిన దోషాలుంటే దాన్ని నివారణ చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళు ఎట్లా పడితే అట్లా ప్రయాణాలు చేయొద్దు. ఒక్కోడు ఎట్లా ఉంటుందంటే ఈ రాశి వాళ్ళకి దారిన వెళుతూ ఉంటే ఏదైనా ఏ వాకిట్లో ఏమేకో బట్టి గుడ్డ చిరిగిందంటే నీకు అపశకునం ఏదో జరగబోతోందని వెళుతూ ఉండగా ఎవరైనా ఏ సీనెట్ కాల్చి నిప్పు గుడ్డ మీద పడి కాల్తే నీకు శని మళ్ళీ పడుతున్నాడని అర్థం. ఈ శని వల్ల నీకు నష్టం జరగబోతోందని తెలుసుకోండి. ఎప్పుడు కూడా ఎదురొచ్చి ఎక్కడికి పోతున్నావని అడిగినా నేను వస్తాను నెమ్మడబడ్డా ఏలినాటి శనిలో అరే నీకు చెడు జరగబోతుందిరా అని భగవంతుడు గుర్తు చేయటానికి ఇట్లాంటి పరిస్థితులు కల్పిస్తాడు. దాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా బ్రతకాలి.
మీ జాతకం చూపించుకోవాలి. ఇప్పుడు ఉద్యోగస్తులకు సమస్యలే, మరి వ్యాధిగ్రస్తులకు చాలా ఇబ్బంది టైము. వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు ఏం చెబుతున్నారంటే పొల్యూషన్ ఎక్కువగా ఉంది. పొల్యూషన్ వల్ల రకరకాలైన వ్యాధులు రావడానికి బాగా అవకాశం ఉంది. ఒంట్లో ఎప్పుడు శక్తి తగ్గుతుందో రోగానికి బలం వస్తుంది. కాబట్టి బలహీనులైన వాళ్ళు, ఒంట్లో శక్తి తగ్గిన వాళ్ళు, వృద్ధులు ఎంతో జాగ్రత్త పడాలి. కానీ ఎట్లా పడితే అట్లా తిరగకూడదు. ఆపరేషన్లు చేయించబడ్డ వాళ్ళు కానీ, ఏదో వేళకి తినించబడితే పర్వాలేదు కానీ అనవసరమైన వ్యవహారాలకి వెళ్ళటం మంచిది కాదు. తర్వాత ఈ సంవత్సరంలో అంతర్యుద్ధం తండ్రి కొడుకులకి, భార్యాభర్తలకి, అన్న తమ్ములకి ఇట్లా వైరాలు బాగా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఎక్కడైనా తొందర పడకుండా మంచిగా కాలం గడపాలి. అట్లా కాకుండా ఎదురు తిరిగితే మీ ఆస్తుల్ని మీరు కోల్పోతారు. మీకు కావాల్సిన వ్యక్తుల నుండి విడబడి మళ్ళీ కలవలేకపోతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త అయిన పరిస్థితిలో ఉంటే అంత మంచిది. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు. ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుడిని స్మరిస్తే మోక్షం, మళ్ళీ జన్మ లేదు. జన్మ లేకుండా ఉండాలా? 84 లక్షల జన్మలు మనం ఎత్తాము. ఈ 84 లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, భూమి పైన ఉన్న జీవరాశులు 21 లక్షలు, భూమి లోపల తిరిగే జీవరాశులు 21 లక్షలు, సముద్రంలో తిరిగే జీవరాశులు 21 లక్షలు, 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఎత్తాము. చివరి జన్మ మానవ జన్మ, దుర్లభమైనటువంటి జన్మ. ఈ జన్మ మళ్ళీ రాదు. ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు. ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు, ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం. తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి, దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తింటూ తను తింటూ ఒకరికి పెట్టాలి. పెట్టడంలో అర్థం ఏమిటయా అంటే ఇంట్లో 4 ఉన్నారండి, 4కి తగినంత వంట చేసుకున్నాం. ఇంకొక మనిషి వచ్చాడు, ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలిన 4 పంచుకు తింటే అంతకంటే త్యాగలేదు. మరి 4 వస్తారంటే 25 మందికి వంట చేసి ఈ 4 పెట్టగా మిగిలింది తీసుకెళ్ళి మురుకాలలో బారేసి కుళ్ళబెడితే అది మహాపాపం. అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి, మనం తగ్గించుకోలేనా వాళ్ళకి పెట్టాలి. అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాం, వాళ్ళకి పెట్టాల్సి వస్తుంది, లోపల దాచుకుంటారు. కానీ ఇంకొక మనిషి ఎక్స్ట్రా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు. అటువంటి త్యాగం కావాలి. ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి. ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం. దాహమై చచ్చిపోయేటప్పుడు మంచినీళ్ళు రావాలి. మరి ఆకలి అయినప్పుడు అన్నం కావాలి, మరి దాహం అయినప్పుడు మంచినీళ్ళు కావాలి. ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్టదైవాన్ని ఎప్పుడూ పూజించాలి. ఇష్టదైవాల్లో మొట్టమొదటి దైవం నిన్ను 10 నెలలు గర్భవాసాన్ని మోసి కానీ పెంచిన తల్లి మొట్టమొదటి దైవం. 2 తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి 2వ దైవం. తర్వాత విద్య చెప్పిన దైవం 3వ దైవం.
అసలైన దైవం, ఎప్పుడు ప్రార్థించే దైవం, నాలుగో దైవం తల్లి, తండ్రి, గురువు, దైవం. వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః. మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది.